అంకుల్ అవును, నువ్వేంటి ఇందాక ఎవరితోనో లలితని తీసుకురమ్మని చెప్తున్నావు? ఎవరితో? ఇంకెవరు? మీ కూతురే. లల్లి. అరే ఫూల్, అసలు దిమాగ్ నీకు? జస్ట్ ఫీవర్ వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటుంటే గింతలోలి చేస్తావా? అంటే అది నిన్ను చూడాలని ఎంతూజియాజం తోటి. ఆహా, ఎంతూజియాజం. ఇప్పుడు మా అయ్య పడుతుండే ఎంతూజియాజం నాకు లగ్గం ఫిక్స్ చేస్తుండు. అబ్బా, అంటే ఆ గ్యాస్ ఉడికేటప్పుడు మీ నాన్నకి నచ్చేసారా? అరే వింటున్నావారా? అబ్బే హోలే, ఇంకెవరినో చూస్తుండ్రా లగ్గం ఫిక్స్ చేయనీకి. గీ సన్నాసుడు అంటే ఇష్టమే నాకు, ఏయ్, బట్ వాట్ టు డూ అనేది సమజేతలేదు. డోంట్ వరీ, నీ పెళ్ళి సన్నాసోడతాను. అదే ఈ కిట్టుగాడితోనే, అది కూడా రేపే. ఇట్స్ మై ప్రామిస్. ఓయ్, రేపే పెళ్ళా? ఎస్. ఒక్కసారి మైండ్ లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్ గా వెళ్ళిపోతా. డు చా, వెళ్ళిపోతాడు. వీళ్ళ డాడీకి దొరికితే లైఫ్ లాంగ్ బ్లైండ్ గా మిగిలిపోతాడు. నిజం ఆకాష్, వీళ్ళ డాడీని మేనేజ్ చేయటం, ఆయన ఎదిరించి దీన్ని మ్యారేజ్ చేయటం నువ్వు అనుకుంటున్నంత ఈజీ కాదు. తొక్కలే, మీ డాడీని మేనేజ్ చేయట్లా? అలాగే తన డాడీని చేస్తా. దీన్ డాడీకి మా డాడీకి పోలిక. దీన్ డాడీ విలన్, మా డాడీ హీరో. అంకుల్ ఐస్ క్రీమ్. అంకుల్ అంకుల్. దీని డాడీ ఐరన్, మా డాడీ ఐస్ క్రీమ్. అంకుల్ ఐస్ క్రీమ్. చెప్పింది అర్థమైందిగా? ఈ మ్యారేజ్ ప్లాన్ లో ఆ పార్టీకి ఇన్ఛార్జ్ నువ్వే. ఏంటో నువ్వు, నేనెప్పుడు అనుకోని పనులని నా చేత చేయిస్తున్నావు. ఇదేంటి అక్కడ దీని బాబే చేస్తుంటే? అది సరే గాని నా పెళ్లికి సామాన్లు అవి కొనాలి కదా. డోంట్ వరీ కిట్టు, నేను తెస్తానులే. థ్యాంక్ యూ. ఏం అక్కర్లేదు, వీడి పెళ్లి ఖర్చులు ఇచ్చే ఓ పెద్ద మనిషి ఉన్నాడు. ఎవరు? చెప్తాగా. నా లవర్ పక్కనే ఉంది, చూస్తుంటే మూడొచ్చేస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏంటో మెసేజ్? ఎవరికి పాపా? నీ సిస్టర్కి. ఏంటి? గట్టిగా కౌగులించుకొని 2-3 ముద్దులు పెట్టి. ఏంటి బంగారం, సిగ్గుపడుతున్నావా? ఇదే మెసేజ్కి ఇంకొకరు భయపడతారు తెలుసా? అమ్మా కిట్టు, బండి బంకుకు పోని. చూశారు కదా అంకుల్, నేను కంట్రోల్గానే ఉండాలనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి ఉండనివ్వట్లేదు. నేను మిమ్మల్ని ఇలా కలుసుకోకూడదనే అనుకుంటున్నాను, కానీ మీ అమ్మాయి నన్ను తలుచుకోకుండా ఉండట్లేదు. అసలు ఇలాంటి మెసేజ్లు ఇస్తుంటే ఏ కుర్రాడు మాత్రం ఆగుతాడు అంకుల్? నిజానికి నాకు కూడా డైరెక్ట్గా అంజలి దగ్గరికి వెళ్ళాలనిపించింది, కానీ దారిలోనే మీ బంకుందని గుర్తుకొచ్చింది. అలాగా, మంచి పని చేసేవారు అబ్బాయి. మీ అమ్మాయి నాకు ఎన్ని హింట్స్ ఇస్తున్నా, నన్ను ఎంత టెంప్ట్ చేస్తున్నా, కేవలం మీకోసం మీకోసం మాత్రం ఓపిక పడుతున్నాను అంకుల్. అరా, నీ ఓపిక 25 చాలా. అంటే కౌగులింతకి 25 ఓకే, దాని తర్వాత ముద్దులు కూడా ఉన్నాయి. అలా మాట్లాడమాకరా బాబు, నాకు గుండె జల్లు అంటుంది. ఇదిగో సరిపోతుందా? అడ్జస్ట్ చేసుకుంటా. ఇన్కమింగ్ కాల్స్ని మెసేజ్ని కూడా ఇక్కడ ఇన్కమ్గా మార్చుకుంటున్నాడు. నాని బంకు బాబురావు. ఏంటి అంకుల్, ఎప్పుడు లేనిది మీరు నాకు కాల్ చేశారు? కొంప తీసి అంజలికి ఏదైనా సంబంధం చూసారా? నా అకౌంట్ క్లియర్ అయిపోయిందని చెప్పడానికి చేశారా? ఓ స్పీడ్ అయిపో మాకరా, నీ అకౌంట్ మొత్తం క్లోజ్ చేద్దారని ఫోన్ చేశా. నువ్వు అర్జెంట్గా ఒకసారి బంక్ వచ్చారా చెప్తా. అర్జెంటుగానా? అంటే అంకుల్ ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత వస్తానే. ఓ సర్లేవా, నువ్వు అంత బిజీగా ఉంటే మీ ఇల్లు ఎక్కడో తెలుసుకుని నేనే వస్తానులే. ఇంటికా? వద్దులే అంకుల్, వదినుంటుంది, గొడవలు అయిపోతాయి. నేను ఇప్పుడే ఇమీడియట్గా వచ్చేస్తాగా. అది లెక్క. రేయ్ రారా, నీ స్పీడ్ ఏడు చూపించాలి ఇయ్యాలా. లెఫ్ట్ సార్. సార్ సార్ ఇక్కడే, ఇదే సార్. అమ్మ బాబురావా, నా కోసం ఇంత పెద్ద స్పాట్ సెట్ చేసావా? లోపలికి పదరా. చల్ నడు. అక్కడే అయిపోయాడు రా అబ్బాయి, రా. ఏంటి అంకుల్ మీరు ఈ గన్లు డెన్లు ఇవన్నీ అవసరమా మనకి? చాలే ఆపరా నీ స్పీడు. డేవిడ్ సాబ్, నేను చెప్పాను కదా ఈడే.
అంకలే నా బ్రెయిన్లో తిరుగుతున్న సీన్కి ఇక్కడ జరుగుతున్న సీన్కి మ్యాచ్ కాక కన్ఫ్యూజ్ అవుతున్నా. అదిగో మళ్ళా అదే స్పీడు. డేవిడ్ సాబు నీ గురించి చెప్పాను రా, ఓసారి పరిచయం చేద్దారని పిలిపించాను. ఫోన్లో మీ టోన్ వినే రేవెట్టేస్తారేమో అనుకున్నా. ముచ్చటకలా మీటింగ్ పెట్టారా? హలో డేవిడ్ సాబ్, దిస్ ఇస్ ఆకాష్. భయ్యాకి చేతులు తీసేయడమే తప్ప చెయ్యిచ్చే అలవాటుండదు. అతను డేవిడ్ సాబు తమ్ముడు రాబర్ట్. बाबूराव वो सब छोड़, सिर्फ मतलब की बात कर. చూడరా అబ్బాయి, చిన్న చిన్న లవ్ స్టోరీలు నడిపి అమ్మాయిల దగ్గర నుంచి వాళ్ళ బాబుల దగ్గర నుంచి చిల్లర డబ్బులు ఎన్నాళ్ళు గుంచుతావు గానీ ఇప్పుడు డేవిడ్ సాబు చెప్పిన పని నువ్వు చేసావనుకో స్పీడ్ గా సెటిల్ అయిపోవచ్చురా. పనేంటి ఇంతకీ? నేను చెప్తాను, जो मैं कहता हूँ वो कर. నీకేం కావాలో అది నువ్వు తీసుకో. ఓ, మీకు తెలుగు తెలుసా? నీకు వీడు తెలుసా? వాడి పేరు మంగళంపల్లి మహారథి. పైకి పెద్ద బిజినెస్ మ్యాన్లా బిల్డప్ ఇస్తాడు, బట్ చేసేదంతా ఫ్రాడ్. खैर वो जो भी है, ఐ డోంట్ కేర్. బట్ వాడు మనీతోనే కాదు మనుషులతో కూడా ఆడుకున్నాడు. 10 సార్లు పైలే ముంబై వచ్చాడు, ఏదో బిజినెస్ అన్నాడు. వాడికి అప్పటికే పెళ్ళి అయిపోయింది, కానీ ఆ నిజాన్ని దాచిపెట్టి నా సిస్టర్ని ట్రాప్ చేశాడు. ప్రేమన్నాడు, పెళ్ళన్నాడు. ఫైనల్గా మోజు తీర్చుకొని దొరికినంత దోచుకొని చెప్పా పెట్టకుండా పారిపోయాడు. మోసపోయిన మేరీ బెహన్ వాడు కావాలని అడగలేదు, వాడు చావాలని అడిగింది. ఉస్ దిన్ సే ఆజ్ తక్ వాడిని వెతుకుతూనే ఉన్నా. ఇండియాలో కనిపించకుండా పోయాడు. అబ్రాడ్లోనూ అడ్రస్లు మార్చుకుంటూ బ్రతికాడు. ఈ మధ్య మళ్ళీ ఇక్కడికి వచ్చాడని తెలిసింది. ఈసారి వాడు మిస్ అవ్వకూడదు, ఖతం అవ్వాలి. వాడి బిజినెస్ల గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ఫ్రాడ్ చేసి పోగేసుకున్న డబ్బంతా పోగొట్టుకున్నాడని తెలిసింది. వాడి ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేశాను. వాడు ప్రేమగా పెంచుకున్న కూతురు ఇప్పుడు నీతో లవ్లో ఉందని తెలిసింది. వాడు నిన్ను మీట్ అయితే జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు చాలు. ఐ విల్ కిల్ దట్. బాయ్, అసలు ఇదంతా ఎందుకు? కూతురంటే వాడికి ఇష్టం కదా, దాన్ని వేసేద్దాం. ఎక్కడున్నా వాడే బయటకు వస్తాడు. తు చుప్ बैठ छोटे. అరే, కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయే. ఆ బంకు బాబురావు గాడు నీ మీద రివెంజ్ తీసుకోవడానికి ఏదో స్కెచ్ చేసి నేను పిలిచాడు అనుకున్నాలే. కోట్లు కోట్లు కొట్టేసే జంతర్ మంతర్ జాదుగాలకైతే స్కెచ్లు రివెంజ్లు ఉంటాయి కానీ 10,000కి 25,000కి అంత సీన్ ఉండదులే. ఏంట్రోయ్ ఏదో తేడాగా మాట్లాడుతున్నావు? ఫోన్ అయితే ఈజీగా ఆపేయచ్చు, కానీ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన ఆ డేవిడ్ ఆపడమే కష్టం. డేవిడ్ నీకెలా తెలుసు? అంటే వాడు చెప్పిందంతా నిజం అన్నమాట. ఏం చెప్పాడు నా గురించి? నువ్వేంటో చెప్పాడు, నిన్ను అప్పగిస్తే ఎంత కావాలంటే అంత ఇస్తానని కూడా చెప్పాడు. అది కాదురా. వద్దు ప్లీజ్, ఇంకా మీ నోటి నుంచి ఆ కట్టుకథలు పిట్టకథలు నేను వినలేను. కూతురు ప్రేమించినోడు ఎలాంటోడో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఇంత చేస్తుంటే మీరైతే గొప్ప ఫాదర్ అనుకున్నాను, కానీ నువ్వు ఇంత మోసగాడివని నేను ఎప్పుడు అనుకోలేదు. అసలు నీకో సెటప్, రోజుకో గెటప్, పైకి మాత్రం పెద్ద బుద్ధిమంతులాగా బిల్డప్. ఇవన్నీ వినడానికి ఎంత అసహ్యంగా ఉన్నాయి తెలుసా? నన్ను తీసుకురావడం స్కూల్కి ఎందుకు రాలేదు? సూపర్ మార్కెట్కి వెళ్ళమన్నాను కదా మంగా, ఎందుకు వెళ్ళలేదు? బయటికి వెళ్తే ఏదో ప్రాణం పోతుంది అన్నట్టు పొద్దుటి నుంచి కాలు బయట కదపట్లేదు. ఏమడుగుతున్నా ఇదిగో అసలు ఇలా నోరు మెదపట్లేదు. చెప్పు లవ్లీ. మా డాడీ ఢిల్లీ నుంచి నిన్ననే వచ్చేస్తానని చెప్పారు ఆకాష్, కానీ ఇప్పటి వరకు రాలేదు. మొబైల్కి చేస్తే స్విచ్ ఆఫ్ ఉంది, మెయిల్ పెడితే రిప్లై లేదు. టెన్షన్గా ఉంది. ఆకాష్, డాడీ వచ్చేస్తారుగా, ప్రాబ్లం ఏమి ఉండదుగా? ముందు మన మీటింగ్ స్పాట్కి రా, నీతో మాట్లాడాలి. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్ ఆకాష్. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తుందా?
ఎస్ తెలుసు, అందుకే మాట్లాడుతున్నాను. బీ ప్రాక్టికల్ లావణ్య. నాకు నువ్వు ఇంపార్టెంట్, మన లవ్ ఇంపార్టెంట్, మీ డాడీ కాదు. బట్ నాకు మా నాన్న కూడా ఇంపార్టెంటే ఆకాష్. ఓ నో, ఎందుకు నువ్వు పదే పదే నానా నానా నసపడతావు? నీ ఒక్కదానికే ఉన్నాడా నాన్న? ఇంకెవరికి లేరా? ఎస్, అలాంటి నాన్న నా ఒక్కదానికే ఉన్నారేమో. నీకు తెలీదు ఆకాష్ మా డాడీ గురించి. ఆయన నన్ను ఎలా పెంచారో, నా కోసం ఎన్ని చేశారో నాకు తెలుసు. ఈవెన్ నువ్వైనా నన్ను చూశాక, నన్ను కలిశాక, నేను నచ్చాక లవ్ చేశావు. కానీ మా డాడీ మాత్రం నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇందుకే ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ అంటే చిరాకు నాకు. ఎంతసేపు బాబ్ భజన్ తప్ప చెప్పింది అర్థం చేసుకోవే. ఏం అర్థం చేసుకోవాలి? మా డాడీ ఏమంటారో వెయిట్ చేయకుండా, పద్ధతిగా ఆయన ఒప్పించే ప్రయత్నం కూడా చేయకుండా నన్ను నీతో పాటు వచ్చేయమంటే ఎలా అర్థం చేసుకోవాలి? చూడు, నువ్వు మహారథి కూతురువో మరొకడెవడికో మేనకోడలు అని తెలుసుకొని నేను లవ్ చేయలేదు. నిన్ను తప్ప ఇంకెవరిని ఇంప్రెస్ చేయాల్సిన నెసెసిటీ కూడా నాకు లేదు. నువ్వు ఎవరైనా కానీ ఇప్పుడు నా లవర్వి. నీ సేఫ్టీ, నీ హ్యాపీనెస్ నాకు ముఖ్యం. అందుకే అడుగుతున్నాను, ప్లీజ్ లవ్లీ నాతో వచ్చేయి. నేను నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటాను. హే, వాట్ యు మీన్? ఇప్పుడు నేనేదో డేంజరస్ జోన్ లో ఉన్నట్టు మాట్లాడతావేంటి? మేబీ మీ డాడీతో ఉండడం వల్ల నీకు డేంజర్ అయి ఉండొచ్చు. ఐ డోంట్ వాంట్ టు ఆర్గ్యూ. ప్లీజ్ కమ్ విత్ మీ లావణ్య. నో వే ఆకాష్, నువ్వేదో రాంగ్ థింకింగ్ లో ఉన్నట్టున్నావు. ఫస్ట్ అందులోంచి బయటికి రా. ఇలా చేయడం తప్పు. అంటే నేను చేసేది చెప్పేది మాత్రం తప్పనిపిస్తుందా? మీ డాడీ అసలు తప్పులే చేయరా? దానివల్ల నువ్వు రిస్క్ లో పడే ఛాన్సే లేదా? నాకు నడక నేర్పించేటప్పుడు కూడా నా చేత తప్పుటడుగులు వేయించలేదు మా డాడీ. అలాంటి ఆయన తప్పు చేస్తారని ఊహించడం కూడా తప్పే. అబ్బా, డాడీ డాడీ అంటూ నీకు నాకు మధ్య పెద్ద గోడ కట్టేస్తావు నువ్వు. అదేంటి ఆకాష్ అలా అంటావు? మనిద్దరిని కలిపింది కూడా మా డాడీయే. మనల్ని మీ డాడీ కలిపాడా? ఎస్, మా డాడీ పెంపకమే నేను నీకు నచ్చేలా చేసింది. మా డాడీకి నీకు ఉన్న సిమిలారిటీస్ నిన్ను నాకు లవర్ని చేసింది. చేసింది కదా, అందుకే ఆ లవర్గా అడుగుతున్నాను, నాతో వచ్చేయి. నీ మీద నాకు లవ్ ఉంది ఆకాష్, బట్ దానికన్నా 10 times ఎక్కువ లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్ మా డాడీ మీద ఉంది. ఆయన్ని కాదని నీతో రాలేను. Then get lost. Don't come back into my life.